నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ద్విచక్ర వాహనదారుడితో పాటు అందులో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలి. 1K వాక్ ప్రారంభ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ సెక్రటరీ న్యాయమూర్తి ప్రత్యూష కుమారి పిలుపు. దళితులకు అన్యాయం జరగకుండా చూడడంతో పాటు సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెట్టి ఆదేశం. వైసీపీ నేతలు సాగించిన భూదందాల్లో కొల్లగొట్టిన ప్రభుత్వ ధనాన్ని తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేసి తీరలు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. పూర్వపు విద్యాశాఖ అధికారి ఆర్జేడి రాఘవరెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో విచారణకు వచ్చిన పాఠశాల డైరెక్టర్ ప్రసన్న కుమార్ విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడి. ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఇన్ఛార్జ్ సెక్రటరీ న్యాయమూర్తి ప్రత్యూష కుమారి పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ నుంచి బిల్టప్ సర్కిల్ వరకు 1K వాక్ నిర్వహించారు. ఈ వాక్ను ప్రారంభించిన న్యాయమూర్తి ప్రత్యూష కుమారి మాట్లాడుతూ హెల్మెట్ ధారణపై రాష్ట్ర హైకోర్టు అటు పోలీసులు ఇటు ప్రభుత్వానికి తగిన సూచనలు జారీ చేసిందన్నారు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న వారే కాకుండా వాహనంలో కూర్చున్న వ్యక్తితో పాటు చివరికి 4 ఏళ్ల పిల్లలు కూడా వాహనంపై వెళ్తుంటే హెల్మెట్ ధరించాల్సి ఉంటుందన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే 1000 రూపాయల జరిమానాతో పాటు 3 నెలల పాటు లైసెన్సును సైతం రద్దు చేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం కడప తాలూకా సిఐ తిమ్మయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడంతో అనేక మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారన్నారు. ఇటువంటి తరుణంలో హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రతినిధులు, బార్ అసోసియేషన్ నాయకులు, న్యాయవాదులు, విద్యార్థులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం గౌరవ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి యొక్క ఆదేశానుసారం మన జిల్లాలో మొత్తం ఆల్ లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ జిల్లా మొత్తం ఈరోజు 1K ర్యాలీ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా హెడ్ గేర్ అంటే హెల్మెట్ యొక్క ఉపయోగం గురించి, అది ఉపయోగించకపోతే మనకు జరిగే నష్టం గురించి, అది ఒక నేరం అండి. దాన్ని ఉపయోగించకపోతే అంటే ఎవరు రైడర్సు, పిలాన్ రైడర్సు, అదే కాకుండా 4 సంవత్సరాల వయసు నిండినటువంటి పిల్లలను కూడా మనము మోటార్ బైకుల మీద తీసుకెళ్తే అది కూడా నేరమే అండి. హెల్మెట్ ఉపయోగించకపోతే ఎంత నేరం అంటే 1000 రూపాయల వరకు జరిమానా మరియు 3 నెలల వరకు లైసెన్స్ క్యాన్సిల్ చేసేంతవరకు. దీన్ని ఏ విధంగా స్పేర్ చేయొద్దు, చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి, పోలీసు వారికి మన రాష్ట్ర హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారండి. దాంతోపాటు అన్ని డిపార్ట్మెంట్స్కి, స్టేక్ హోల్డర్స్కి దీని మీద ప్రజలందరికీ కూడాను అవగాహన కల్పించమని. కాబట్టి నేను ప్రజలందరినీ మన జిల్లాలో కోరుకునేది, అందరూ కూడా తప్పకుండా మోటార్ సైకిల్స్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్స్ని యూజ్ చేయండి. ఎలాంటి యాక్సిడెంట్స్కి కారణం కాకుండా వాళ్ళ యొక్క లైఫ్ని సేవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు తిమ్మయ్య, కడప తాలూకా సిఐని. ఈ హెల్మెట్ అవగాహన గురించి, శిరస్త్రాణం ధరించాలి అనే దాని గురించి మన కడప కోర్టు వారు అలాగే పోలీసు అయినటువంటి మేము అంటే కడపలోని ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు వివిధ పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియా నందు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము శిరస్త్రాణం ధరించాలి అనగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించండి, మీ యొక్క ప్రాణాలను కాపాడుకోండి. మనము నిత్యం చూస్తున్నాము, రోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్లనే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి, మీ యొక్క ప్రాణాలు కాపాడుకోండి, అలాగే మీ కుటుంబ సభ్యులను కూడా మీరు ఆసరాగా ఉండండి అనే దాన్ని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా కోర్టు వారే దాన్ని ఇనిషియేషన్గా తీసుకొని మా యొక్క సహకారం తీసుకొని, అలాగే ఈ శ్రీహరి డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఈరోజు మనకు రావడం జరిగింది. వాళ్ళలో ఎక్కువ మంది యువతనే దీనిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి
వాళ్ళలోనే ముందు ఆహ్వానం చేస్తే మొత్తం అందరికీ ఆహ్వానం వస్తుందని చెప్పేసి మనం స్టూడెంట్స్తోనే ఇది కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇది అందరూ ధరించేసి ఎవరు కూడా ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా వాళ్ళ యొక్క ప్రాణాలను వాళ్ళ కుటుంబాలని రక్షించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది. నమస్కారం సార్, నా పేరు బొగ్గుల గురప్ప నాయుడు, కడప బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు కడపలో హెల్మెట్ ధరించాలనేటువంటి 1K రన్ ర్యాలీని నిర్వహించాలని చెప్పేసి కడప జిల్లా లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ వారి సూచనల మేరకు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి ప్రధానమైన కారణం ఏమంటే ఇప్పుడు హెల్మెట్ ధరించకపోయినా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇక నుంచి ఒక డేట్ ఇస్తుంది ప్రభుత్వం వారు, ఆ డేట్ నుంచి తప్పకుండా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. హెల్మెట్ ధరించకపోతే తప్పకుండా శిక్షలు తర్వాత జరిమానాలు విధించడం కూడా జరుగుతుంది. అంటే ఈ శిక్షలు జరిమానాలు ఒక ఎత్తు అయితే ఇవి పెట్టడానికి ప్రధానమైన కారణం ఏమంటే మనము అజాగ్రత్తగా స్కూటర్ని నడుపుతూ మనం ఏదన్నా ప్రమాదానికి గురి అయినట్లయితే కనుక మన కుటుంబ సభ్యుల యొక్క మనోవేదనను మన కుటుంబ సభ్యులు బజారును పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తప్పకుండా హెల్మెట్ ధరించినట్లయితే కనుక తమ ప్రాణాలను కాపాడుకొని వారి యొక్క కుటుంబాలను కాపాడుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంఈ యాక్ట్ రూల్స్ ప్రకారంగా విధించడం జరిగింది. అదేవిధంగా చిన్న పిల్లలకు కూడా వెహికల్స్ ఇవ్వడము, అదేవిధంగా తాగి డ్రైవింగ్ చేయడము, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇరుక్కోవద్దని చెప్పేసి, ప్రమాదాలకు గురి కావద్దని చెప్పేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వారి యొక్క భద్రతను వారే కాపాడుకోవాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు యొక్క ఉత్తర్వుల మేరకు మేము చేస్తున్నాము. అందరూ కూడా అమలు పరచాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పేద విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటు అందిస్తోందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణాయుతంగా ముందుకు సాగుతూ ఉత్తమ పౌరులుగా ఉంటూ తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమపై అనేక ఆశలు పెట్టుకున్నారన్న విషయాన్ని మర్చిపోరాదన్నారు. కష్టపడితే సాధించలేనిది ఏదైనా విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె చెప్పారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండి అటు కళాశాలతో పాటు ఇటు తమ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం ఇంటర్ ఆర్జేడి సుబ్బారెడ్డి, డిఈఓ రవికుమార్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బేగం ఇంకా ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. దళితులకు ఎక్కడా అన్యాయం జరగకుండా చూడటంతో పాటు జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా పారదర్శకంగా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసులలో బాధితులకు న్యాయంతో పాటు త్వరితగతిన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే వారికి సంబంధించిన భూ సమస్యలు ఏవైనా ఉంటే వాటిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని కమిటీ సభ్యులైన అధికారులను ఆదేశించారు. ఈ కమిటీలో బాధితులకు పరిష్కారం అందించడంతో పాటు భవిష్యత్తులో అట్రాసిటీ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ దిశగా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అలాగే నిమ్న వర్గాల ప్రజలపై వివక్ష, అఘాయిత్యాలు జరగకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపడుతోందన్నారు. దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలను కల్పిస్తోందని, ఎక్కడా వారు అన్యాయానికి గురి కాకుండా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ప్రత్యేక పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు.
గత సమావేశంలో చర్చించిన విషయాలలో చాలా అంశాలను పరిష్కరించామని, పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం ఎస్పీ హర్షవర్ధన్ రాజు తమ శాఖ పరిధిలోని అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, అన్ని డివిజన్ల ఆర్డీఓలు, సంబంధిత డిఎస్పీలు, సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ వి బ్రహ్మయ్య, కమిటీ సభ్యులైన సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు సాగించిన భూదందాలపై తగిన చర్యలు చేపట్టి కొల్లగొట్టిన ప్రభుత్వ ధనాన్ని తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేసేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో గత పాలకులు సాగించిన అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ముఖ్యంగా గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసిన భూదందాలు అన్నీ ఇన్ని కావన్నారు. భూములు, కొండలు, గుట్టలను దోచుకోవడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 1.75 లక్షల ఎకరాలు భూ ఆక్రమణ జరగగా వాటి విలువ 35,000 కోట్ల పైచిలుకుంటుందన్నారు. ఇంటి పట్టాల పేరుతో తక్కువ ధరకు దాదాపు 10,000 ఎకరాలకు పైగా భూములను కొని తిరిగి ప్రభుత్వానికి అధిక ధరకు అమ్మడం జరిగిందన్నారు. ఇసుకలో 10,000 కోట్ల దందా జరుగుతుందని ఆమె చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఆక్రమించుకున్న భూములను చట్టబద్ధం క్రమబద్ధీకరించేందుకు నాటి ప్రభుత్వం జీవో తేవడం జరిగిందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ జీవోను రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ఆక్రమిత భూములు కలిగిన వారు ఆ భూమి తమదని నిరూపించుకునేందుకు తమ ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తేవడం జరిగిందని ఆమె వివరించారు. ఆక్రమించిన ప్రతి రూపాయి టీడీపీ ప్రభుత్వం వసూలు చేస్తుందని తెలిపారు. అలాగే టిడ్కో గృహ సముదాయాల్లో మిగిలిన పనులు పూర్తి చేసి సాధ్యమైనంత వరకు ఆ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వివరించారు. ఈ సమావేశంలో టీడీపీ మైనార్టీ నేత క్రిసెంట్ జిలానీ భాష తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చేసిన భూదందాలు, సహజ వనరుల దోపిడీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రతి సహజ వనరులను, భూములను, కొండలను, గుట్టలను దోయడానికి అనర్హం ఏది కాదు అనే విధంగా దోచుకోవడం జరిగింది ఈ 5 సంవత్సరాల్లో. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో దాదాపు 1.75 లక్షల అంటే 1,75,000 ఎకరాలు భూమి ఆక్రమణలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా. వాటి విలువ దాదాపు 35,000 కోట్ల పైచిలుకే. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దాదాపు ఇంటి పట్టాల పేరుతో 10,000 ఎకరాలు పైన భూములని దోయడం జరిగింది. అలాగనే ఇసుకలో 10,000 కోట్ల పైన ఇసుక దందా చేయడం జరిగింది ఈ వైసీపీ నాయకులు రాష్ట్రం మొత్తం. అలాగనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి జీవో నంబర్ 512 ద్వారా వీళ్ళు ఆక్రమించుకున్న భూములను లీగలైజ్ చేసుకోవడానికి జీవో తేవడం జరిగింది. ఈ జీవోలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొనేసి వీళ్ళు దోచుకున్న భూములను చట్టబద్ధం చేసుకోవడానికి జీవో తేవడం జరిగింది. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీ అందరికీ తెలుసు జీవో నెంబర్ 512 రద్దు చేయడం కూడా జరిగింది. అలాగనే తెలుగుదేశం ప్రభుత్వము ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తూ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఎవరు కబ్జా చేసుకున్నారో వాళ్ళు ఆ భూమి తమదని వాళ్లే ప్రూవ్ చేసుకోవాలి. కొత్తగా డాక్యుమెంటేషన్ సృష్టించుకొని ఈ భూమి మాది అని చెప్పేసి ఈ సివిల్ డిస్ప్యూట్లోకి వెళ్తున్న వాళ్ళు ఆ భూమి వాళ్ళదనేసి వాళ్ళే ప్రూవ్ చేసుకునే విధంగా ఇది తీసుకుపోవడం జరుగుతోంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావడం జరుగుతోంది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగనే హౌసింగ్లో దాదాపు వైసీపీ నేతలే ఎక్కడ హౌసింగ్ కాలనీలు రావాలో వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. అక్కడున్న భూముల్ని రైతుల ద్వారా ముందే వాళ్ళు కొనడం జరిగింది. ఆ భూముల్ని మళ్ళా ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మడం జరిగింది. దాదాపు గెలిచిన 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ 5 సంవత్సరాలు చేసిన ఒకటే వ్యాపారం ఏదంటే ఈ భూదందా వ్యాపారము. ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు వాళ్ళు కంప్లీట్గా చేసి ప్రభుత్వం యొక్క ధనాన్ని చాలా అధికారికంగా దోచుకున్నారు. అలాగనే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ ల్యాండ్ గ్రాబింగ్ వాళ్ళ మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అందులో ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క బాగోతాలని చెప్పేసి దాంట్లో ప్రకటించడం జరిగింది. అలాగనే ఈ యొక్క శ్వేతపత్రం ద్వారా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి
భూదందాలు చేసిన వాళ్ళందరి దగ్గర నుంచి ప్రతి ఒక్క రూపాయి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వసూలు చేసుకోవడం జరుగుతుంది. అది మళ్ళీ ప్రభుత్వ ఖజానాకు చేర్చడం జరుగుతుంది. అలా ప్రభుత్వ ఆస్తు కొల్లగొట్టిన వాళ్ళందరి మీద శిక్షలు వేయడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొండ ఏటవాలుగా ఉన్న చోట, రాళ్ళు రప్పలు ఉన్న చోట జగనన్న కాలనీలు ఏర్పాటు జరిగింది. దీన్ని కూడా నేను ఇప్పుడు చెప్తా ఉండేది అదే, వీళ్ళు ఇలా పనికిరాని పొరంబోకు భూములందరినీ ఈ యొక్క వైసీపీ నాయకులు తక్కువ ధర కొనుక్కొని వాళ్ళే డిసైడ్ చేసి ఈ జగనన్న కాలనీలు అక్కడ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసి ఇవ్వడం జరిగింది. వీటి మీద కూడా విచారణ జరపడం జరుగుతుంది. అలాగనే ఎక్కడెక్కడ ఇల్లులు కట్టుకున్నారో అక్కడ మెయిన్ సమస్య ఏమొస్తుందంటే నీళ్ళ సమస్య ఉంది, రోడ్లు లేవు, కరెంట్లు లేవు. వీటికి కరెంటు, నీళ్లు, రోడ్లు ఇచ్చే విధంగా కూడా ముందుకు పోవడం జరుగుతుంది. దాని మీద కూడా కార్పొరేషన్లో డిస్కషన్ జరిగింది కమిషనర్ గారితో. డెఫినెట్గా వాటికి సంబంధించిన తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా టిట్కో ఇల్లులు, మన తెలుగుదేశం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కట్టిన టిట్కో ఇళ్లలో కూడా ఇంకా మిగిలిన వర్క్ ఏమైందంటే డ్రైనేజ్ కనెక్షన్స్ ఇవ్వడము, నీళ్ళ కనెక్షన్స్ ఇవ్వడము. దీని మీద కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. కొంచెం గవర్నమెంట్ సెటిల్డ్ అయ్యే టైం ఉంది. అది అవ్వంగానే డెఫినెట్గా నారాయణ గారితో మాట్లాడేసి ఆ యొక్క మిగిలిపోయిన వర్కులు ఫినిష్ చేసి దాని లబ్ధిదారులకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంచాలనే ఆతృత మాలో కూడా ఉంది. అన్ని విషయాలు మాకు సహకరిస్తే ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా టిట్కో యొక్క వాళ్ళ ఇళ్ళ లబ్ధిదారులకి ఆ ఇల్లులు ఇచ్చి వాళ్ళకి మేము కూడా ఆ యొక్క సంతోషంలో భాగం కావాలని మేము కూడా కోరుకుంటున్నాము. గతంలో విద్యాశాఖ అధికారిగా ఆర్జేడీగా పనిచేసిన రాఘవరెడ్డిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. విచారణ అధికారిగా నియమితులైన పాఠశాల డైరెక్టర్ ప్రసన్న కుమార్ నగరంలోని డీఈఓ కార్యాలయంలో విచారణ చేపట్టారు. విచారణ డీఈఓ కార్యాలయంలో ఉపాధ్యాయుల మధ్య గొడవకు దారితీసింది. పూర్వపు ఆర్జేడీ అవినీతి అక్రమాలపై విచారణ అధికారికి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వెంకటేష్పై రాఘవరెడ్డి అనుచరులు దాడికి దిగారు. ఈ క్రమంలో సెల్ లాక్కొని నేలకేసి పగలగొట్టారు. లోపల విచారణ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. అయితే ఈ ఘటన బయట జరిగిందన్న విషయం తన దృష్టికి కూడా వచ్చిందని విచారణ అధికారి ప్రసన్న కుమార్ తెలిపారు. రాఘవరెడ్డి ఆరోపణలపై 2 రోజుల పాటు విచారణ చేపట్టనున్నామని, విచారణ పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. సంబంధిత రికార్డులు పరిశీలించడంతో బాధిత ఉపాధ్యాయులను కూడా విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. బాధితులు ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయలేకపోతే వాట్సాప్ నంబర్కు మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఆరోపణలు ఉన్న పూర్వపు ఆర్జేడీని బదిలీ చేశాకే విచారణ చేపట్టామని తెలిపారు. విచారణలో తమ దృష్టికి వచ్చిన అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన వివరించారు. నాయకులు ఈరోజు విచారణకు డిఈఓ కార్యాలయం కడపనందు హాజరు కావడం జరిగింది. అందులో భాగంగా మాజీ ఆర్జేడీ అనుచరులు మంగంపేటలో పనిచేసేటటువంటి ఒక ఉపాధ్యాయుడు బయోమెట్రిక్ వేసుకొని పాఠశాలలో హాజరు అయినట్లు ఎవిడెన్స్ కూడా పూర్తి స్థాయిలో ఉన్నది. ఆయన అనధికారికంగా డిఈఓ కార్యాలయం వద్దకు వచ్చి వెంకటేశ్వర్లు అనేటటువంటి ఒక బయాలజికల్ టీచర్ గారిపైన విచారణకు హాజరవుతావా అంటూ నానా దుర్భాషలు ఆడుతూ అతన్ని మెడపట్టి తోసి అతనిపైన దాడికి పాల్పడడం ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్వి గంగరాజ్ అయినటువంటి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపైన విచారణ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి. వెంకటేశ్వర్లు అనేటటువంటి బయాలజికల్ టీచరు చిన్నచౌక పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఆయనకు తగిన న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. విచారణ మాజీ ఆర్జేడీ గారి అవినీతి అక్రమాలు, డిప్యుటేషన్లు, అక్రమ డిప్యుటేషన్లు, అక్రమంగా ట్రాన్స్ఫర్లు, ఇటువంటి వాటి అన్నింటిపైన మాజీ ఆర్జేడీ గారి పైన విచారణ ఈరోజు రేపు జరుగుతున్నది సార్. అతను ఈరోజు మాజీ ఆర్జేడీ గారి పైన విచారణకు హాజరు కావడానికి ఆయన ఎవిడెన్స్తో ఈరోజు వచ్చి ఉన్నారు. ఈ బోర్డు ముందరే ఆయన్ను మెడపట్టి తోసి కొట్టి ఆయన మొబైల్ కూడా పగలగొట్టినారు. మొబైల్ పగలగొట్టినటువంటి ఎవిడెన్స్ కూడా మీకు చూడవచ్చు. కడప జిల్లాలో గతంలో జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసిన రాఘవరెడ్డి, అలాగే రీసెంట్గా ట్రాన్స్ఫర్ చేయబడిన రీజనల్ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన రాఘవరెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి. అవి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అవి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేయడానికి ఈరోజు వచ్చాను. ఈరోజు రేపు కూడా ఈ కార్యాలయాలు 2 కార్యాలయాల్లో కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వచ్చిన ఆరోపణల మేరకు సంబంధిత రికార్డులు, సంబంధిత వ్యక్తుల్ని కూడా విచారించడం జరుగుతుంది.
అలాగే ఇంకా దీనికి సంబంధించిన రిలేటెడ్ వ్యక్తులు ఇంకా ఎవరైనా కానీ లేదా రిలేటెడ్ రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక్కొక్క ఐటమ్ మీద సమగ్రమైన రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అదొక యాక్షన్ ఏదైతే సూటబుల్ ఉందో దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎంక్వైరీలో భాగంగానే మరి ఆయనను బదిలీ చేయడం కూడా జరిగింది. అది బయట ఎవరో వాళ్ళు టీచర్స్ చేయదగిలి పడిపోయిందని చెప్పారు. అది మనకు తెలియదు, మనకు నోటీస్కి రాలేదు. దానికి సంబంధించి రిపోర్ట్ ఏదో ఇచ్చినట్టుంది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. అది ఇట్ ఈస్ జస్ట్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు. నేను కూడా దాని మీద దృష్టి పెట్టి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటాను. నాకు వాట్సాప్ చేయొచ్చు, మా ఆఫీస్ అడ్రస్కి కూడా కొరియర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ మనకున్న ఆరోపణలన్నీ కవర్ చేసుకునే ఎంక్వైరీ చేస్తున్నాము. ఎడిషనల్గా ఏమైనా ఉంటే చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, త్రూ డిఓ కూడా పంపించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, నా వాట్సాప్ నెంబర్ రాసుకోండి, 9100767103. భవిష్యత్తు పోరాటాలు వస్తున్న మార్పులకు అనుగుణంగా నాయకత్వాలను తయారు చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేయనున్న శిక్షణా తరగతుల్లో మున్సిపల్ కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీసీ నాయకులు పిలుపునిచ్చారు. కడప నగరంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద అన్నమయ్య జిల్లా హార్స్లీ హిల్స్లో ఈ నెల 24, 25, 26 తేదీలలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి మున్సిపల్ కార్మిక వర్గ శిక్షణా తరగతులకు సంబంధించిన కరపత్రాలను ఏఐటీయూసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలపై గత ప్రభుత్వ హయాంలో అనేక పోరాటాలు సాగించి విజయం సాధించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో విభిన్న రంగాలు ఉన్న మున్సిపల్ కార్మికులకు సంబంధించి పీఆర్సీ, ఉద్యోగ భద్రత, ఆప్కాస్ పేరుతో ఉపాధి కల్పన లేకుండా చేసే కుట్రలను ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులుగా ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలపై దృష్టి సారించాలని కోరుకున్నారు. ఇటువంటి తరుణంలో నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికుల శిక్షణ తరగతుల్లో మేధావులు, వివిధ వర్గాలకు చెందిన నిష్ణాతులు హాజరై దిశానిర్దేశం చేస్తారన్నారు. ప్రతి ఒక్కరూ శిక్షణ తరగతుల విజయవంతానికి తమ వంతుగా తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీసీ నాయకులు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఈ నెల 24, 25, 26 తారీఖులలో మదనపల్లి నందలి హార్స్లీ హిల్స్ నందు రాష్ట్ర స్థాయి మున్సిపల్ కార్మిక వర్గానికి శిక్షణా తరగతులు అనేవి నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ శిక్షణా తరగతులు అనేటువంటివి భవిష్యత్ పోరాటాలకు వచ్చేటువంటి మార్పులకు అన్వయించుకొని తయారు చేసేదానికి, నాయకత్వాలను తయారు చేయడానికి శిక్షణా తరగతులు అనేవి దోహదపడతాయి. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఉధృతమైనటువంటి ఉద్యమాలను నిర్వహించాం. రాష్ట్రంలో విభిన్నమైనటువంటి రంగాలు ఉన్న అన్ని రంగాల కన్నా మున్సిపల్ కార్మికులుగానే జరగబోతున్నటువంటి ప్రమాదం పీఆర్సీలలో కావచ్చు, లేదా ఉద్యోగ భద్రతల్లో కావచ్చు, ఆప్కాస్ పేరుతో ఉపాధి కల్పన లేకుండా చేసేటువంటి కుట్రలను, వీటనే అంశాల మీద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా ఇతర సంఘాలను కూడా కలుపుకొని పెద్దన్న పాత్ర పోషించి ఆ మేరకు కొంతమేరకు అయితే విజయాన్ని సాధించుకున్నాం. అయితే ఇవాళ ఆప్కాస్ను తొలి నుంచి కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, విభేదిస్తూ ఉన్నాం. ఆప్కాస్ పేరుతో ఇవాళ కార్మికులను అక్రమంగా తొలగింపులు అనేటువంటి చేపడతా ఉన్నారు. పారిశుద్ధ్య విభాగంలో రోస్టర్ విధానం అని చెప్పేసి ఎక్కడ లేని విధంగా పొందన లేకుండా తీసుకొచ్చేదానికి ఈ ప్రభుత్వం కూడా కొంత ప్రయత్నం చేస్తున్నట్లు మొన్న పిఠాపురంలో సంబంధించి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే సందర్భాలలో అవుట్సోర్సింగ్లో రోస్టర్ విధానం అని చెప్పేసి ఒకటి మాట్లాడడం జరిగింది. దాంతోపాటు చెత్తతో పాటు దాదాపు 2630 కోట్ల రూపాయల వరకు సమీకరణ చేస్తాము, ఆ మేరకు 2.5 లక్షల మంది దాకా దాదాపు లబ్ధి పొందుతారు, ఉపాధి పొందుతుంది అని చెప్పి ఆయన పాటికి ఆయన లెక్కలేసినటువంటి పరిస్థితి. సంతోషమే, చెత్త నుంచి రీసైక్లింగ్ చేయొచ్చు, రీసైక్లింగ్ నుంచి మళ్ళీ సంపద సృష్టించవచ్చు, ఆ మేరకు కార్మిక వర్గం కూడా ఉత్పత్తి రావచ్చు. అయితే పని భద్రత ఏంటి అనేటువంటి దాని మీద ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. సరే, ఈ మధ్య కాలంలోనే ఈ ప్రభుత్వము గద్దెనెక్కింది కాబట్టి కూటమి ప్రభుత్వము కొంత గడువు ఇవ్వాలని దాంతో ఆలోచిస్తూ ఉన్నాం. అయితే ఆప్కాస్లో మేము మొదటి నుంచి విభేదిస్తూ ఉన్నాం. అందులో ఉన్నటువంటి అవకతవకలన్నీ సరిచేయాలని పిఎఫ్కి సంబంధించి కానీ, ఈఎస్ఐకి సంబంధించి కానీ దాదాపు 3 ఏళ్ల పాటు ఈఎస్ఐ కార్డులు కూడా చెల్లుబాటు కాకుండా పక్కన పడేసినటువంటి పరిస్థితి. సర్నేముల పేరుతోనూ ఇతరత్ర డబుల్ ఎంట్రీ ఉన్నటువంటి పిఎఫ్లు కూడా క్లియరెన్స్ చేయకుండా పెండింగ్ పెట్టారు. నిన్నగాక మన పత్రికల్లో చూసాం, ఆ ఆప్కాస్ ఎండి పులస చేపకూర వండించుకోవడానికి
25,000 రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా కొత్త నూతనంగా ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ముందర కూడా రేపు పెడతాం. ఈ శిక్షణా తరగతులకు ప్రొఫెసర్స్ను ఇన్వైట్ చేస్తున్నాం. కార్మిక చట్టాల పరిస్థితి ఏంటి, దోపిడీ వ్యవస్థ ఏ రకంగా పెరిగిపోతూ ఉంది, ఇట్లాంటి తదితర అంశాలన్నిటి మీద కూడా నిష్ణాతులుగా రాష్ట్ర వ్యాప్తంగా గల 40,000 మంది పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, అవుట్సోర్సింగ్ పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళలోంచి మెరికల్ లాంటి నాయకత్వాలను తయారు చేయడానికి దాదాపు 350 మంది వరకు ఈ శిక్షణా తరగతులు అనేవి హాస్టల్స్లో జరుపుతూ ఉన్నాం. ఈ శిక్షణా తరగతులు ఉన్న కార్మిక వర్గం, ఇతరులు కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ శిక్షణా తరగతులు జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ నెల 24, 25, 26వ తేదీ అన్నమయ్య జిల్లా నందు మదనపల్లిలోని హార్సిల్స్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు సంబంధించేసి శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ శిక్షణా తరగతులు మున్సిపల్ కార్మికుల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, మరి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా నాయకత్వంలో కొన్ని మార్పులు, చేర్పులు, అవగాహనలు కల్పించేందుకు ఈ శిక్షణా తరగతులు చాలా ఉపయోగపడతాయి, దోహదపడతాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాము, ఈ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు సంబంధించి అనేకమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసింది. దానిన్నిటిపైన కూడా మున్సిపల్ కార్మికులుగా మేము ఎన్నో కార్యక్రమాలు, సమ్మెలు అయితేనేమి, ధర్నాలు అయితే ప్రతి ఒక్కటి నిర్వహించి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా ఎండగట్టేదానికి కూడా మన గత ప్రభుత్వాన్ని ఎండగట్టి ఇంటికి పంపించడం కూడా జరిగింది మా నాయకత్వం తరపు నుంచి. మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో చూసాము, ఆప్కోస్ అనే విధానాన్ని తెచ్చేసి కార్మికుల పైన గుదిబండ చేశారు. ఎందుకంటే ఈ ఆప్కోస్లో కార్మికుడికి ఉద్యోగ భద్రత లేదు. తర్వాత ఈ ఆప్కోస్ వచ్చినటానికి కూడా ఎటువంటి ఆర్డర్లు లేకుండా కూడా మాస్టర్ విధానాలను తీసేసి ఎక్కడ పడితే అక్కడ సచివాలయాల దగ్గర విభజించి పాలించిన విధంగా కూడా గత ప్రభుత్వము కార్మికుల పైన ఎన్నో అరాచకాలు చేసింది. అదేవిధంగా అనేక సమస్యలు ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించి కూడా గత ప్రభుత్వం కార్మికుల అకౌంట్లో జమ చేయకుండా ఎంతో ఇబ్బందులు గురి చేస్తూ కూడా వీటన్నిటిపైన కూడా పోరాటాలు చేసేసి మా హక్కులను సాధించుకొని గత ప్రభుత్వం ఇంటికి పంపించే విధంగా కూడా చేశాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి శిక్షణా తరగతులు మా మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఏ విధంగా మనం రేపు జరగబోయేటువంటి భవిష్యత్ కార్యాచరణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే మనం ముందుకు పోవాలా, మన హక్కులను ఏ విధంగా మనం సాధించుకోవాలా, ఏ విధంగా మనకు రావాల్సినటువంటి దక్కించుకోవాలనే దానికి కూడా ఈ శిక్షణా తరగతులు మనకు ఉపయోగపడతాయి. నూతన నాయకత్వం కూడా వచ్చేదానికి కూడా ఈ శిక్షణా తరగతులు మా అందరికి ఉపయోగపడతాయని, కావున ప్రతి ఒక్కరూ ఈ శిక్షణా తరగతులకు పాల్గొని ఈ శిక్షణ జయప్రదం చేసేదానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారం సహకరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. గత వైసీపీ ప్రభుత్వం దోచుకున్న భూములను సెటిల్ చేసుకోవడం కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి తెలిపారు. కమలాపురం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొనసాగిన 5 ఏళ్లలో 35,000 కోట్ల విలువైన 1,75,000 ఎకరాల భూమిని దోచుకోవడం జరిగిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న భూములను క్రమబద్ధీకరించుకోవడం కోసమే ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు, అరాచకాలు చూసి ప్రజలు వారిని ఇంటికే పరిమితం చేశారన్నారు. హౌసింగ్ కాలనీలో పేరుతో రైతుల వద్ద నుంచి భూములను తక్కువ ధరకు కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మడమే కాకుండా ఆ పక్కనే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారన్నారు. చివరికి రామానాయుడు స్టూడియో భూములను కూడా వదలకుండా కబ్జా చేశారని ఆరోపించారు. ఇవే కాకుండా దేవాలయాలు, మఠాల భూములను కూడా వదలకుండా కబ్జా చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆక్రమిత భూములపై తిరిగి స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, స్థానిక పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంత దారుణం చేస్తూ ఉంటే కూడా ప్రభుత్వం కళ్ళు మూసుకుంటామని, అధికారులకు తెలియకుండా ఏం కాదు, ప్రభుత్వానికి తెలియకుండా కాదు, ప్రతి ఒక్కటి తెలిసి చేసింది, ఒక పథక ప్రకారం చేసింది. రిషికొండలో అయితే 500 కోట్లు పెట్టి ప్యాలెస్, ఆయన ఉండడానికి ఇల్లు కట్టచ్చు. సీఎం ఉండడానికో, సీఎం గెస్ట్ హౌస్కో, లేకుంటే వాళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ వస్తేనో, గవర్నర్ వస్తేనో ఒక రకమైన ఇల్లు లేదు, ఒక గెస్ట్ హౌస్ కావాలని చెప్పారు. దానికి 500-600 కోట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. అంతకు ముందున్న రిషికొండలో ఏదైతే టూరిజం హోటల్ ఉండిందో అది కూడా చాలా బాగుంది. దాన్ని రెనోవేట్ చేసి ఒక పద్ధతి వరకు పెట్టుకుంటే బాగానే ఉండేది. కానీ 10-15 కోట్లలో అయిపోవాల్సింది దానికి 500 కోట్లు. అంటే జనాలకు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. కేవలం ఆయన డిజైన్లు, ఆర్కిటెక్చర్ బయటపడదా, ఆయన కోరికలు, ఆయన టేస్ట్ అందరికీ తెలుసు. ఆయన ఇల్లు ఎలా కట్టుకున్నాడో ఇక్కడ అలాగే కట్టుకున్నాడు. ఆయన ఉండబోతుంది, నేను ఇంక తర్వాత ఇక్కడే పర్మనెంట్గా ఉంటానన్న ఆలోచనతో అవన్నీ కట్టుకుంటూ వచ్చాడు. ఎంత దారుణం. ఇంకా వైసీపీ కార్యాలయాల కోసం ప్రతి చోట 2 ఎకరాలు, 33 కార్యాలయం కావాలనుకున్నారు. ఒక పద్ధతి ప్రకారం ఎంత కావాలి, అంత కాస్ట్లీ భూములు కూడా అతి తక్కువ ధరకు లీజుకిచ్చుకుంటూ పోయారు. 33,000
దాంట్లో బంగ్లాలు కట్టేసినారు. ఏది వదలలేదు. కొండలు, గుట్టలు, చెరువులు. పోనీ ఇది గవర్నమెంట్కి ఏమైనా లాభం జరుగుతుందా, గవర్నమెంట్ ఖజానాలకు ఏమైనా డబ్బు వస్తుందా తీసుకుంటే ఇక్కడా కానీ లేదు. కేవలం వాళ్ళ జోబిలో పోవడానికి ఎక్కడే కానీ పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా దోలుకుంటా ఉన్నారు. ఇది లేదనకుండా చెప్తున్నారు. ప్రతి చోట ఆక్రమణలే, ప్రతి చోట వనరులు వాడుకోవడమే. ఎందుకు మళ్ళా ఇప్పుడు చెప్తా ఉన్నాం అని అంటే, ఇంతకుముందు ఆరోపణలు మాత్రమే అని అంటా వచ్చినారు. ఇప్పుడు ఒక్కొక్కటికి సాక్ష్యాలతో పాటు బయట పెడతారు. మీరు చేసిన అన్యాయాలు ఏం జరుగుతూ ఉంది అనేది ప్రజలందరికీ తెలియాలి. వాళ్ళందరూ తెలియడం కోసమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉంది. ఇక్కడి నుంచి ఎవరన్నా ఇటు చేసినా కూడా మేము కూడా ఊరుకునేది లేదు. ఇప్పుడు కూడా వాళ్ళలో కొద్దిమంది కాంట్రాక్టులు భయం లేకుండా యథేచ్ఛగా దాని మీద అక్రమాలకు పాల్పడుతున్నారు. అవన్నీ కూడా కంట్రోల్ చేస్తా ఉన్నాం. ఎవరన్నా చేస్తుంటే కూడా ఖచ్చితంగా నోటీస్కి వస్తే డిపార్ట్మెంట్కి తీసుకుపోతే వాళ్ళ దగ్గర చెప్పి గట్టిగా స్టేట్ యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నాం. ఉచిత ఇసుకను ఇంతకుముందు ఇస్తూ ఉంటే దాన్ని ఆపేసి జేపీ వెంచర్స్ వాళ్ళకు వీళ్ళకిచ్చి విపరీతమైన కమిషన్ తీసుకున్నాం. ఉచిత ఇసుక ఇచ్చే విధానాన్ని తీసేసి ఇసుకను అమ్మడం మొదలుపెట్టినాడు. సరే, రెవెన్యూ గవర్నమెంట్కి వస్తుందంటే లేదు, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి పెట్టాడు కాంట్రాక్ట్ ప్రకారంగా. 800 కోట్లు వాళ్ళకి రైట్ ఆఫ్ చేసాడు. మేము కట్టలేము, ఇసుకలో మాకు నష్టం వచ్చింది. నేను ఎవడన్నా నమ్మేదనుకుందా ఇసుకలో నష్టం వచ్చిందో అనుకన్నా? 98 లక్షల టన్నులు ఇసుకను మింగేసినారు. 98 లక్షల టన్ను, అదుపు లేదు. కాబట్టి శ్వేతపత్రం విడుదల చేశామనేది అది పక్కన పెడితే, మా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా ప్రతిసారి కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అనుకుంటా ఉన్నారు. అంటే ఎప్పటికప్పుడు క్లీన్గా ఇది జరిగింది, ఇంత వాడుకున్నారు, ఇంత జరుగుతూ ఉందని చెప్పి అందరికీ తెలియాలి. కాబట్టి ఇట్లాంటి అరాచక పాలన మళ్ళా రాకూడదు. మంచి పాలన అంటే ఎలా ఉంటుందో చూపించడానికి మా చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించారు. ఆయన మీద నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి నిమిషం మేము పోరాడుతూనే ఉండాలి. మాకు కూడా అవే ఇన్స్ట్రక్షన్స్. ప్రతి నిమిషం ప్రజల్లో వాళ్ళు చేసిన తప్పులు మన వాళ్ళు చేయకుండా, రిపీట్ అవ్వకుండా, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే చేయాలని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఇలాంటి అక్రమాలు ఇక మీదట జరగవు మా ప్రభుత్వంలో. ఇంకా వేరే వాళ్ళు కూడా జరగనీయకుండా కూడా చట్టాలు తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇవన్నీ జిల్లాలోని ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరు గ్రామంలో అగ్రవర్ణ అహంకారంతో వెంకట సుబ్బారెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన కదిరి ప్రభాకర్కు న్యాయం జరిగే వరకు పోరాడతామని దళిత ఫోరం అధ్యక్షులు భూషిపాటి కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. కడప నగరంలో దళిత ఫోరం ఆధ్వర్యంలో కదిరి ప్రభాకర్పై దాడిని నిరసిస్తూ ప్రజా దళిత సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెన్నపేరూరు గ్రామంలో జరిగిన దాడి సామాజిక వివక్ష దాడి అని, ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. వెంకట సుబ్బారెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రభాకర్కు ఏ ఒక్క రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభించకపోవడం దారుణమన్నారు. ప్రభాకర్కు న్యాయం జరిగేందుకు దళిత ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, త్వరలోనే పెన్నపేరూరు గ్రామాన్ని కూడా సందర్శిస్తామని ఆయన తెలిపారు. ప్రభాకర్కు న్యాయం చేసేందుకు అందరినీ ఐక్యం చేస్తామని, ప్రభాకర్ కుటుంబానికి మేమున్నామన్న భరోసానిచ్చేందుకు ప్రతి ఒక్కరూ అండగా ఉంటామన్నారు. తమ ఉద్యమాన్ని చూసి భవిష్యత్తులో ఎస్సీలపై దాడి చేసే వారిలో కూడా భయం కలిగేలా ఉద్యమిస్తామన్నారు. ప్రభాకర్ విషయంలో రాజకీయ పార్టీల వైఖరి ఎండగడతామని, ఈ పోరాటానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. దళితుడిపై ఇంత తీవ్రమైన సామాజిక దాడి జరిగినా దళితురాలైన హోంమంత్రి అనిత గాని, సీఎం చంద్రబాబు నాయుడు గారిని స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఈ కారణంగానే దళితుల రక్షణ కోసం చట్టానికి లోబడి ఆయుధాలు ఇవ్వాలని, దళితుల రక్షణ కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధమని ఆయన చెప్పారు. ప్రభాకర్కు తక్షణం మెరుగైన వైద్యం అందించాలని, ఆయన కుటుంబానికి 20 లక్షల రూపాయల పరిహారంతో పాటు 3 ఎకరాల పొలం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గజ్జల వెంకట సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి కుల దురహంకారంతో ఆటవిక కోణంలో బజ్జీలు కాల్చుకుని మలమల మండేటువంటి నూనెను అతని మీద చల్లడంతో అతని ఈ పరిస్థితి ఈరోజు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో పడుకోవడం జరిగింది. మరి దీని మీద ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ ప్రభుత్వ యంత్రాంగం కానీ స్పందించాల్సినటువంటి కార్యక్రమం అది జరగలేదు.
ఇటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాకు సంబంధించి అన్ని రాజకీయ కుల సంఘాలు ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సంఘటనలో గురైనటువంటి ప్రభాకర్ కుటుంబానికి 20 లక్షల రూపాయల పరిహారం ఇస్తూ ఆ కుటుంబంలో డిగ్రీ వరకు చదువుకున్నటువంటి తన కొడుకు ఉద్యోగం ఇస్తూ 3 ఎకరాల సాగు భూమిని ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ అన్ని రాజకీయ ప్రజా సంఘాలు దళిత సంఘాలు తీసుకోవడం జరుగుతోంది. మరి ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఎంత స్థాయి ఉద్యమానికైనా తీసుకువెళ్ళి ఈ ప్రభుత్వాన్ని మెడల వంచైనా సాధించుకుంటాం. ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా చేస్తున్నటువంటి అనితమ్మ గారు ఈ రోజుటికి స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఆమె ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. మరి దీని మీద ఆమె దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఆమెకు ఎందుకు అందలేదో, ఒకవేళ అందినా కూడా ఆమె నిమ్మకు నూరెత్తినట్టు ఉందో అర్థం కావడం లేదు. మరి ఈ అంశాలన్నిటినీ కూడా నేను ఒకటే అడుగుతున్నా, హోమ్ మినిస్టర్ అమ్మా, చంద్రబాబుని ఏ చిన్న మాట అన్నా కూడా ఒంటి కాలి మీద లేసి విమర్శించేటువంటి నువ్వు అంబేద్కర్ వారసులైనటువంటి దళిత బిడ్డల మీద దురహంకారంతో కుల దురహంకారంతో దాడి జరుగుతూ ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే చంద్రబాబు గొప్పోడా? మరి ఈరోజు తన జీవితాన్ని తన సర్వస్వాన్ని దళిత జాతి కోసం పనిచేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఎందుకు ఈ హోమ్ మినిస్టర్ బలిపెడుతుందో అర్థం కావడం లేదు. దీని మీద స్పందించకపోతే దళిత జాతి చరిత్రలో నీకు స్థానం లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. చదువుకున్నటువంటి ఆమె నువ్వు, జ్ఞానం కలిగినటువంటి ఆమె నువ్వు దీని మీద స్పందించాలని చెప్పి కడప జిల్లా దళిత ఫోరం చైర్మన్గా నిన్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద దళిత జాతి మనోధైర్యాన్ని కల్పించేటందుకోసం అనేకమైన ఉద్యమాలు చేయడంతో పాటు పెన్నపేరూరులో కూడా పర్యటించి అది ఏ స్థాయిలో ఏ సంఘటన ఎదురైనా కూడా దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ప్రభాకర్ గారికి మెరుగైన వైద్య సౌకర్యం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ రిమ్స్లో అడ్మిట్ చేసినప్పటి నుంచి ఇవాళ జిల్లా స్థాయి అధికారులు, అది కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, లేదా ఆర్డీఓ కావచ్చు, సాంఘిక సంక్షేమ అధికారులు కావచ్చు, అక్కడ పరామర్శించి వైద్య వివరాలు తెలుసుకొని ఈ ప్రాంతంలో ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడంలో కావచ్చు, లేకపోతే ఆ పల్లెకు వెళ్ళి సంబంధించిన రెవెన్యూ యంత్రాంగం ఆ జనానికి లేకపోతే ఆ దళితులకు సంబంధించిన వాళ్ళకందరూ కూడా భరోసా కల్పించడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. అదేవిధంగా ఆ కుటుంబానికి ఇవాళ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ లేదా సామాజికంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి కుటుంబానికి ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ ఎక్స్గ్రేషియా చెల్లించడంలో కావచ్చు, లేకపోతే భరోసా ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందిన నేపథ్యంలో ఇవాళ పార్టీలుగా ప్రజా సంఘాలుగా దీనిపైన స్పందించి రేపు ఆందోళన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ వెంటనే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ కుటుంబానికి ఆర్థికంగా 10 లక్షల రూపాయల సంబంధించిన ఎక్స్గ్రేస్ చెల్లించాలని, అదేవిధంగా వాళ్ళ భూమి లేని నిరుపేద కుటుంబం కాబట్టి వాళ్ళకు 3 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా వికలాంగుడు సంబంధించిన దాంట్లో కొడుకు వికలాంగులుగా ఉన్న నేపథ్యంలో ఆ వికలాంగుల సంబంధంలో ఒక సంబంధించినటువంటి ఉద్యోగం, అది సంబంధించి అవుట్సోర్సింగ్ కావచ్చు, లేదా కాంట్రాక్ట్ ఉద్యోగం కావచ్చు, ఉద్యోగం కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఇటువంటి వివక్ష రూపాలలో ఈ భవిష్యత్తులో ఏదైనా గ్రామంలో జరగకుండా ఉండేందుకు వాళ్ళకు సంబంధించినటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర అణగారిన వర్గాల ధైర్యం నింపేదానికి ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం తగు చిత్తశుద్ధితో వ్యవహరించి ఇవాళ ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలా. వాటిని వెంటనే ఈ యొక్క సమాజంలో ఇటువంటి మార్పు దిశగా ప్రభుత్వం ఆలోచించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
వేంపల్లెలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంత నేతృత్వంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు బచ్చు భాగేశ్వరమ్మ మాట్లాడుతూ తొలి ఏకాదశి అయిన ఏకాదశి హరివాసరం అని కూడా అంటారని తెలిపారు. తొలి ఏకాదశి అంటే మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజని చాతుర్మాసం ఆరంభమైందని అన్నారు. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తారని, అందుకే దీన్ని శయన ఏకాదశిని కూడా అంటారన్నారు. ఇందులో భాగంగా విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు అర్చన, అభిషేకం, కుంకుమార్చన తదితర విశేష పూజలు నిర్వహించామన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రాయవరం సురేంద్ర, ఆర్యవైశ్య మహిళలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ద్విచక్ర వాహనదారుడితో పాటు అందులో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలి. 1K వాక్ ప్రారంభ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ సెక్రటరీ న్యాయమూర్తి ప్రత్యూష కుమారి పిలుపు. దళితులకు అన్యాయం జరగకుండా చూడడంతో పాటు సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెట్టి ఆదేశం. వైసీపీ నేతలు సాగించిన భూదందాల్లో కొల్లగొట్టిన ప్రభుత్వ ధనాన్ని తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేసి తీరలు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. పూర్వపు విద్యాశాఖ అధికారి ఆర్జేడి రాఘవరెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో విచారణకు వచ్చిన పాఠశాల డైరెక్టర్ ప్రసన్న కుమార్ విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.